నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రీకాంత్ ఆఫీషియల్ ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చివరి వరకు చూడండి. మనం ఈరోజు స్టాక్ మార్కెట్ రిస్క్ మరియు ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి మాట్లాడబోతున్నాం. స్టాక్ మార్కెట్లో ఒక రాత్రిలో కోటీశ్వరుడిగా మారాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ ఆశ చావుకు కారణం కూడా కావచ్చు. గత కొన్ని సంవత్సరాల్లో చూస్తే స్టాక్ మార్కెట్లో నష్టాలతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ రిస్క్స్, ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ మరియు ఫైనాన్షియల్ సేఫ్టీ ఎలా ఉండాలో వివరిస్తాం. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు ఈ వీడియోను మొత్తం చూడండి. మన రీసెంట్ న్యూస్ చూస్తే 28 ఏళ్ల బ్యాంకర్ 16 లక్షల నష్టంతో ఆత్మహత్య చేసుకున్నారు. అలానే 35 ఏళ్ల యువకుడు 1.5 లక్షల నష్టానికి తట్టుకోలేకపోయాడు. 19 ఏళ్ల వయసులో ఒకరి జీవితం ట్రేడింగ్ లాసెస్ వల్ల ముగిచింది. ఇవి ఒక్కొక్క కేసు కాదు. ప్రమాదకరమైన ట్రేడింగ్ వల్ల అనేక కుటుంబాలు నాశనమయ్యాయి. ఇప్పటికీ చాలామంది ఒక రాత్రిలో లాభం అనే భ్రమలో తమ అన్ని పొదుపులను రిస్కీ షేర్లలో పెడుతున్నారు. మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? అయితే గమనించండి. ఎక్కువ లాభంకు లొంగిపోవడం, హై రిస్క్ ట్రేడ్స్లో డబ్బు పెట్టడం ఒక జోదా. సొల్యూషన్ ముందు రిస్క్ మీ అంచనా వేయండి. ఈ డబ్బు పోతే నా కుటుంబానికి ఏమవుతుంది అని ఆలోచించండి. ఇంకొకటి డైవర్సిఫై చేయకపోవడం. ఒకే స్టాక్లో అన్ని ఐశ్వర్యాలు పెట్టడం ప్రమాదకరం. డైవర్సిఫై చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, గోల్డ్ లాంటి సేఫ్ ఎంపికలతో పోర్ట్ఫోలియోను బ్యాలెన్స్ చేయండి. అలానే ఈ మధ్య చాలా చేసే మిస్టేక్లే యూట్యూబ్ లేదా టెలిగ్రామ్ టిప్స్ను బ్లైండ్గా ఫాలో అవ్వడం. 90 టిప్స్ నష్టాన్ని తెస్తాయి. అయితే మీరు సెబీ అప్రూవ్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ను మాత్రమే ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్ నష్టాల నుంచి కుటుంబాన్ని రక్షించడానికి ఇన్సూరెన్స్ ఒకటే మార్గం. లైఫ్ ఇన్సూరెన్స్ మీరు లేకపోతే కుటుంబానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ బిల్లుల నుంచి సేవ్ అవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ 6 నుంచి 12 నెలల ఖర్చులు కవర్ చేసేలా డబ్బు ఉంచండి. ఇన్సూరెన్స్ను ట్యాక్స్ సేవింగ్ కోసం కాదు, కుటుంబ సేఫ్టీ కోసం తీసుకోండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం తప్పు కాదు, కానీ రిస్క్ లేకుండా డబ్బు సంపాదించాలనుకోవడం ఒక ఫ్యాంటసీ. మీరు చేయాల్సినది 1. ఇన్సూరెన్స్ కవర్ తప్పనిసరిగా తీసుకోండి. 2. ఎమర్జెన్సీ ఫండ్ను ప్రాధాన్యత ఇవ్వండి. 3. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు డైవర్సిఫై చేయండి. ఈ వీడియోను మీ ప్రియమైన వారితో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.